స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 18వ శ్లోకాన్ని పాడుకుందాం. సంసార ఘర్మ పరితాపజుషాం అంటే సంసారం అనేటువంటి ఎండాకాల పరితాపాన్ని పొందినటువంటి మానవులకి నరాణాం కామాక్షి నరాణాం అంటే మానవులు అన్నమాట. శీతలతరాని తపేక్షితాని శీతలతరాని అంటే ఎంతో చల్లగా, తపేక్షితాని అంటే నీ చూపులు శీతలతరాన్ని మరిపిస్తాయి, చల్లగా ఉంటాయి అన్నమాట. చంద్రాతపంతి ఘన చందన కర్ధమంతి అంటే చంద్రాతపంతి చంద్రుని చల్లదనంలాగా, ఘన చందన కర్ధమంతి అంటే గంధపు ముద్దలాగా ఉన్నటువంటి చల్లబరుస్తాయన్నమాట నీ చూపులు. చంద్రుని చల్లదనంలాగా, గంధపు ముద్దలాగా చల్లబరుస్తాయి నీ చూపులు. ముక్తాగుణంతి అంటే ముత్యాలహారం లాగా, హిమవారి నిశేషచనంతి అంటే ముక్తాగుణంతి ముత్యాలహారం లాగా, హిమవారి నిశేషచనంతి అంటే చల్ల నీళ్లలో ముత్యాలహారం లాగా, అంటే అంత చల్లదనంగా నీ చూపులు ఉంటాయమ్మా, అభిషేకిస్తాయి నీళ్ళల్లో నీ చూపులు అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఇద్దరం కలిసి పాడదాం. సంసార ఘర్మ పరితాపజుషాం నరాణాం కామాక్షి శీతలతరాణి తపేక్షితాని చంద్రాతపంతి ఘన చందన కర్ధమంతి ముక్తాగుణంతి హిమవారి నిశేషచనంతి. మనం ఇంకోసారి భావాన్ని చెప్పుకుందాం. అమ్మా కామాక్షి, ఎంతో చల్లగా ప్రకాశించే నీ చూపులు సంసారం అనే ఎండాకాల తాపాన్ని పొందిన మానవులకు వెన్నెలలా హాయినిస్తాయి, గంధపు ముద్దలా చల్లబరుస్తాయి, ముత్యాల హారంలా అలంకరిస్తూ మంచులాంటి చల్లని నీళ్ళల్లో అభిషేకిస్తాయి.